హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ యూపీఎస్సీ వారియర్. స్టార్టింగ్ నేను ఆ ఛానల్ ద్వారా అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, I cannot wait. I'm thrilled to share that I have successfully completed the 45 days challenge of NCERT. No. We completed successfully, and this challenge has not only expanded me my knowledge but also strengthened my discipline, and it was very great journey, no? So yeah. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఈ ఛాలెంజ్లో మనము ఓన్లీ ఎన్సీఆర్టీసే కాకుండా ఎన్ని నేర్చుకున్నాం కదా. మనం తీసుకునే ఛాలెంజ్లో మనకి సబ్జెక్ట్స్ వచ్చి హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ కదా. అండ్ ఈ 3 సబ్జెక్ట్స్ అయితే మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం క్లాస్ 6 to 8th. అండ్ ఈ జర్నీలో ఓన్లీ ఎన్సీఆర్టీస్ కాకుండా మ్యాథ్స్, రీడింగ్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ బేసిక్స్ అండ్ చాలా చాలా నేర్చుకున్నాం కదా. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఎందుకంటే చాలా చేంజెస్ వచ్చినాయి. అండ్ చాలా గ్రేట్గా ఉంది అసలు ఈ జర్నీ అనేది, చాలా చాలా గ్రేట్గా ఉంది. అండ్ మన ప్రిపరేషన్లో అంటే బేసికలీ నా మోటో ఏంటంటే, మెయిన్ పర్పస్ ఏంటంటే, మనం ఎన్సీఆర్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఇల్లు కట్టాలంటే పునాది ఎంత అవసరమో సో అంతే అవసరం అనమాట బేసిక్స్ కూడా మన యూపీఎస్సీ ప్రిపరేషన్కి. 1000 mile జర్నీ స్టార్ట్స్ విత్ సింగిల్ స్టెప్. ఎంత గొప్పగా ఉంది కదా. సో అదే ఎందుకంటే మనకు బేసిక్స్ అనేది మంచి ఫౌండేషన్ బిల్డ్ చేస్తుంది టువర్డ్స్ యూపీఎస్సీ. అండ్ నాకైతే వెన్ ఐ వాజ్ 9th standard, సో నాకంటూ ఒక గోల్ ఉంది, అదేంటంటే యూపీఎస్సీ. బట్ ఆ టైంలో నేను ఏం చేశానంటే, జస్ట్ అసలు యూపీఎస్సీ అంటే ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, చాలామంది టాపర్స్ ఇంటర్వ్యూస్, వాళ్ళ టిప్స్ అండ్ ఏ టైంలో స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఒక స్టడీ ప్లాన్ చాలా అనలైజ్ చేశాను అనమాట 9th, 10thలో ఉన్నప్పుడు. అండ్ ఇంటర్మీడియట్లో కూడా అంతే. ఇంటర్మీడియట్లో నేను డిసైడ్ అయ్యాను ఏంటంటే ఎన్సీఆర్టీస్ చదవడం స్టార్ట్ చేద్దామని. దాని తర్వాత నేను బుక్స్ అనేది పర్చేస్ చేశాను అనమాట నేను 11th classలో ఉన్నప్పుడు. బట్ అది నేను ఫస్ట్ బుక్ లిస్ట్ అంతా ఒక దాంట్లో నోట్ డౌన్ చేసుకొని పర్చేస్ చేసి బట్ ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేయలేదు. సో నేను స్టార్ట్ చేయడంతోనే అంటే నాకు యూపీఎస్సీ అనేది 9th standard నుంచి తెలుసు, బట్ నేను డైరెక్ట్ బుక్స్ చదవడం అలా అయితే స్టార్ట్ చేయలేదు. నేను ఈ ప్రిపరేషన్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేశాను అనమాట. ఇదే నేను ఫస్ట్ నా ప్రిపరేషన్, ఐ మీన్ ఒక చదువుతున్నా ఒకటి రాస్తున్నా అంటే నేను ఇదే అనమాట నా ఫస్ట్ ఛాలెంజ్. అండ్ ఐ స్టార్టెడ్ విత్ ఎన్సీఆర్టీస్ 45 days ఛాలెంజ్ అయితే నేను పెట్టాను. అండ్ అదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. పాలిటీ, జియోగ్రఫీ, సో ఈ 3 సబ్జెక్ట్స్ నేను పర్చేస్ చేశాను. అండ్ నా మెయిన్ మోటో ఏంటంటే, నా 12th కంప్లీట్ అయ్యే లోపల నేను ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయాలని, ఇది నా మెయిన్ మోటో అనమాట. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నా బేసిక్స్ కవర్ అయిపోయినాయి అనుకో, దెన్ ఐ క్యాన్ గో త్రూ ది స్టాండర్డ్ బుక్స్. అందుకనేసి నేను ఎన్సీఆర్టీస్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను స్టార్ట్ చేస్తానా ఏంటి, బుక్స్ స్టార్ట్ చేస్తానా, వేరే క్లాస్ 9th నుంచి స్టార్ట్ చేస్తానా, లేకపోతే ఇదే సెకండ్ రీడింగ్ స్టార్ట్ చేస్తాను, ఇంకా నేను చెప్పను, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ ఇదన్నమాట. సో ఈ జర్నీ అనేది ఎంత బాగుంది కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే నాకున్న గోల్ అంటే నేను ఇంటర్మీడియట్లో కంప్లీట్ చేయాలని పెట్టుకున్న గోల్ ఇది అనేది ఒక చిన్న ఛాలెంజ్ అనమాట. నేనైతే కంప్లీట్ చేశాను అండ్ చాలా నేర్చుకున్నా, డిసిప్లిన్ అనేది వచ్చింది. అండ్ పంక్చువాలిటీ, టైంకి ఎక్కడ చదవడం, ఇలా ఒకసారి ఫీల్డ్కి వస్తే మనకి మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ట్రూలీ ఎందుకంటే నేను కూడా చాలా చేంజ్ అయ్యాను అంటే నా మైండ్ సెట్ అనేది, నా ఫోకస్ అండ్ నా కాన్సన్ట్రేషన్ అండ్ ప్రతి నిమిషం గోల్ మైండ్లో పెట్టుకోవడం. అండ్ యు నో వాట్, నేను ఈ ఎగ్జామ్ 2028లో ఇస్తాను అనమాట. అండ్ ఈ 28లో ఇచ్చేదానికి ఇప్పటి నుంచే కష్టపడుతుంటే, అండ్ ఐఎమ్ వెరీ లక్కీ, ఎందుకంటే చాలా టైం ఉంది నాకు. సో అందుకే నేను బేసిక్స్ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను 2028కి నాకు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం, ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ, ఎందుకంటే నాకు చాలా టైం ఉంది. కొంతమందికి టైం ఉండదు. సో నేను జల్దీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఐ వుడ్ లైక్ టు యూటిలైజ్ దీస్ టైం. సో మనం ఈ టైంలో యూటిలైజ్ చేసుకొని మనం బేసిక్స్తో స్టార్ట్ చేసి కవర్ చేసామనుకో, నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు మనం గిల్టీ అవ్వమన్నమాట. సో ఎందుకంటే మనకు ప్రిలిమ్స్, మెయిన్స్లో కూడా ఎన్సీఆర్టీస్ నుంచి వస్తాయన్నమాట. సో ఇంత చిన్నది వదిలేసామా అయ్యో అని అప్పుడే రిగ్రెట్ ఫీల్ కాకుండా, సో ఇప్పుడే వర్క్ హార్డ్ చేసామనుకో, సో వీ క్యాన్ అచీవ్ అవర్ గోల్ ఇన్ అవర్ ఫస్ట్ అటెంప్ట్. అండ్ అంటే మీతో షేర్ చేసుకుంటూ నా స్ట్రాటజీస్ అండ్ నా టిప్స్ అండ్ నా ప్రిపరేషన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటూ ఈ 45 days ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అండ్ ఇంకా ఇదే కాదు, ఇంకా ఎన్నో ఛాలెంజెస్ మనం పెట్టుకొని ఫేస్ చేసి యాక్సెప్ట్ చేసుకుంటూ, ఫెయిల్ అయినా ఓకే,
we fail again and again, but we stand up together. So that I would like to say for all the beginners and all my subscribers and my family. Complete చేస్తూ మీకు దగ్గర అయ్యి అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం నాకు, అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, అండ్ దానికి కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా ఇంకా నాకు తెలిసినవి కూడా మీతో షేర్ చేసుకుంటూ ఇలాంటి జర్నీ, ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ మనం తీసుకొని అవి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ మనం కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేద్దాం మన యూపీఎస్సీ జర్నీ. దానికోసం ప్లీజ్ మీరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం అనేసి, అండ్ ఇలాంటి వీడియోస్, ఇలాంటి నా స్ట్రాటజీస్, ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మీకుతో షేర్ చేసుకుంటా. సో 8th ఏదైతే చేసినామో అది సెకండ్ రీడింగ్ స్టార్ట్ చేస్తానా, లేకపోతే 9th 10th బుక్స్ పర్చేస్ చేసి అది నేను స్టార్ట్ చేస్తానా, నెక్స్ట్ మూవ్ ఏంటి అనేసి మీకు నేను ఇప్పుడే చెప్పాను, అదే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అప్పటి వరకు స్టే ట్యూన్, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.